సార్ 'వెంకటేష్' హీరోగా వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మంచి సక్సెస్‌ఫుల్ గా సాగుతుంది సార్. సార్ అయితే 276 కోట్లు పోస్టర్ రిలీజ్ చేశారు సార్. సో దాని గురించి చెప్పండి. అంటే 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. హ్మ్. కామెడీ జానర్‌లో సినిమా వెళ్ళటం అనేది ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా ఎంటర్‌టైన్ చేస్తోంది కాబట్టి వెళుతున్నారు. హ్మ్. దాసరి నారాయణరావు గారు ఒక మాట చెప్పేవాడు. అంటే సినిమా లేడీస్‌కి కనెక్ట్ అయితే 5-6 టికెట్లు దిగుతాయి, ఇంటిల్లిపాది పిల్లలతో సహా పెడతారు వాళ్ళు. అలా కాకుండా పురుషులకి కనెక్ట్ అయ్యే సినిమా తీయటం వల్ల వాళ్ళు ఒక్కళ్ళే వెళ్తారు, వెళ్ళినట్టు కూడా ఎవరికి చెప్పరు. హ్మ్. కాబట్టి ఆడవాళ్ళని కనెక్ట్ చేసే సినిమా తీరిస్తే ప్రాఫిటబుల్గా ఉంటుంది అని చెప్పేవాడు ఆయన. హ్మ్. దాదాపు అదే ఫార్ములాని ఫాలో అయ్యారు. అయితే ఇప్పుడు అందరూ ఒకే పద్ధతిలో ఉన్నారు. ఆయన చెప్పింది పాత రోజుల నాటి వ్యవహారము అనే ఒక చర్చ నడిచింది ఇండస్ట్రీలో. హ్మ్. కానీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకి థియేటర్ల దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా కనిపిస్తున్నారు. హ్మ్. ప్రతి సెంటర్లోనూ కనిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కంట్రిబ్యూషన్ ఈ 276 కోట్లు అనేటువంటి పోస్టరు హ్మ్. ఇది 300 దాటి వెళ్ళేలాగానే కనిపిస్తోంది. ఓహ్! 300 ఈజీగానే దాటేస్తుంది. ఇప్పటికీ స్ట్రాంగ్ గానే ఉంది. అంటే తండేలు సినిమా వచ్చే వరకు ఈ హవా నడిచేలాగానే కనిపిస్తోంది. హ్మ్. కొంచెం ఆ తర్వాత కూడా ఉండొచ్చు మేబీ. ఓకే సార్. స్క్రీన్స్ పెంచుతున్నారు దానికి. ఈ ఓకే. స్క్రీన్లు హ్మ్. పెంచటం అనే దగ్గర డాకు మహారాజ్కి దీనికి ఒక ఘర్షణ నడుస్తోంది. హ్మ్. దాన్ని ఫెసిలిటేట్ చేస్తున్నారు, దీన్ని ఫెసిలిటేట్ చేస్తున్నారు. ఇది కొంచెం వేగంగా వెడుతోంది. దీనికి అడ్వాంటేజ్ ప్రధానంగా ఈ ఎంటర్టైనింగ్ మూవీ అవటం, అలాగే ఈ ఫ్యామిలీ ఆడియన్స్ లింక్ అవటం అనేది అడ్వాంటేజ్గా మారింది. అయితే దీని నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సక్సెస్ నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం, ఏంటి సార్? ప్రతి డైరెక్టరు కూడా పాన్ ఇండియా సినిమా అనే మూడ్లో ఒక విచిత్రమైన లోకాన్ని క్రియేట్ చేయాలి అనే హడావిడిలో హ్మ్. నేల విడిచి సాము చేసి విచిత్రమైన కథలు తయారు చేసి జనాలకి గందరగోళాన్ని మిగులుస్తున్నారు. జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అవును థియేటర్లోకి వెళ్ళిన ఆడియన్స్. హ్మ్. ఆ కన్ఫ్యూజ్ చేయటం వలన డిజాస్టర్ అవుతున్నాయి సినిమాలు. కొద్ది మేరకు అది కన్విన్స్ అయితే ఏదో మేరకు సక్సెస్ దొరుకుతోంది. ఏమాత్రం కనెక్ట్ కాకపోయినా కానీ సినిమా డిజాస్టర్ అవుతోంది. కాబట్టి ఈ గొడవలు పక్కన పెట్టి నేటివ్ సబ్జెక్టుతో ఎంటర్టైనింగ్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, నేటివిటీ మిస్ కాకుండా లోకల్ విషయాన్ని గ్లోబల్ లెవెల్లో ఎలా చెప్పాలి అనే దాని మీద కసరత్తు చేసి మలయాళం నుంచి ఆ ప్రయత్నం జరుగుతోంది. మలయాళ రంగంలో ఆ ప్రయత్నం ఆల్రెడీ చాలా కాలంగా జరుగుతోంది. దాన్ని అడాప్ట్ చేసుకుని కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు లోకల్ ఇష్యూని అవును సార్. గ్లోబల్ లెవెల్లో చెప్పడానికి ప్రయత్నం చేయగలిగితే, ఎంటర్టైనింగ్గా చెప్పగలిగితే డెఫినెట్గా జనం థియేటర్కి వస్తారు. అంటే థియేటర్లకు జనాలను రప్పించాలంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమాలు తీయాలి అని ఒక భ్రమకి గురై వీళ్ళు విచిత్రమైన కథలతో సినిమాలు తీస్తున్నారు. ఆ గొడవ లేకపోయినా జనాలు థియేటర్కి వస్తారని ప్రూవ్ అయింది ఈ సినిమాతో. రైట్ సార్. కాబట్టి ఈ ధోరణిలో గనక సినిమాలు చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ రేట్ ఉంటుంది అనేటువంటి విషయం అర్థమైంది. కాబట్టి దీన్ని గుణపాఠంగా తీసుకుని కొంచెం నేల మీద నిలబడి కథలు తయారు చేసుకుంటే బెటర్. అంటే పాత సామెత ఇంకోటి ఉంది, ముంతలో మబ్బుల్లో నీళ్లు చూసి ముంతోలకు పోసుకున్నట్టు అని. గ్లోబల్ మార్కెట్ అనేటువంటి లేకపోతే పాన్ ఇండియా మార్కెట్ అనే భ్రమకి వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి నష్టాలు ఎక్కువ తెస్తున్నారు. అవును సార్. అందుకని అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఇది బెటర్ జానర్, ఇది ఒక పద్ధతి ఉంది. కాబట్టి నేటివిటీ మిస్ కాకుండా మంచి సినిమాలు తీయగలిగితే జనం చూస్తారనే సందేశం